Hi friends, welcome to Digital Telugu Text. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మేబీ బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఫ్రీగానే ఎటువంటి మనం మనీ అవసరం లేకుండా ఒక సింపుల్ బ్లాగ్ క్రియేట్ చేసుకొని మనకున్న ఫ్యాషన్ అంటే మేబీ మీకు కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉండి రాసుకోగలము అనుకుంటే వండర్ఫుల్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే బ్లాగ్స్ మీద యూట్యూబ్ కంటే కూడా బ్లాగ్ అనేవి చాలా పాపులర్స్, మనీ అనేది ఎక్కువగా మనం ఎర్న్ చేయొచ్చు. ఓకే, మేబీ అలా కాకుండా కూడా మనీ కోసం ఏది కూడా మీరు ప్రొఫెషనల్గా అనేది పెట్టుకోవద్దు. మేబీ వస్తే దీంట్లోనే కంటిన్యూగా ఉండిపోవచ్చు. బట్ పార్ట్ టైమ్గా ఒక సింపుల్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ వాళ్ళదే బ్లాగర్. ఇది కంప్లీట్గా నేర్చుకొని డిజైన్ చేసిన తర్వాత h.t.m.l మీద కొంచెం మీకు ఒక గ్రిప్ ప్లస్ ఒక నాలెడ్జీ, అలానే ఈ బ్లాగ్ మీద ఒక నాలెడ్జీ వచ్చిన తర్వాత వర్డ్ ప్రెస్లో కూడా మన కంప్యూటర్లో ఎటువంటి డొమైన్ హోస్టింగ్ మనం బుక్ చేసుకోకుండా ఎలా నేర్చుకోవాలనేది నేను నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన వెంటనే వీడియో ఎడిటింగ్లో నెక్స్ట్ వర్డ్ ప్రెస్ మీద నేను వీడియోస్ అనేది ప్లాన్ చేస్తాను. అంటే మనం డొమైన్ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ నేర్చుకోవాలంటే ఒకటి వర్డ్ ప్రెస్లోకి వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా మన సిస్టంలో సింపుల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ ఫర్దర్గా ఈ బ్లాగ్ ట్యుటోరియల్స్ అన్నీ కంప్లీట్ మేబీ ఒక 40-30 ఉంటాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం వర్డ్ ప్రెస్ కూడా వెళదాం. సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇంకా మనం లెస్ట్ బ్లాగర్ అనేది టైప్ చేయండి. బ్లాగర్ ఇలా మీరు బ్లాగ్లోకి వెళ్ళిన వెంటనే ఇది మేబీ పైనే ఉంటుంది, ఇది గూగుల్ వాళ్ళదే బ్లాగర్ అనేది. ఓకే, క్రియేట్ యువర్ బ్లాగ్ దాని మీద ఇలా క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది ఏంటి మీ జీమెయిల్ అకౌంట్తోనే మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తాము. నేను ఒక సింపుల్ నా జీమెయిల్ ఐడితో ఎంటర్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, డోంట్ సేవ్. లాగిన్ అయిన వెంటనే మనకి ఇలా వస్తుంది, క్రియేట్ ఏ న్యూ బ్లాగ్. ఏ బ్లాగ్ మీకు కావాలి అనేది మీరు క్రియేట్ చేసుకోండి. నేను జస్ట్ సింపుల్గా డిజిటల్ టెక్స్ట్ అనేది నేను జస్ట్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనం అడ్రస్ అనేది ఇవ్వాలి. డిజిటల్ టెక్స్ట్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్న అంటే మనం నేమ్ అనేది ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏదో ఒక నంబర్ ఇస్తే డిజిటల్ టెక్స్ట్ 12 అవైలబిలిటీలో ఉంది కాబట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఓకే, మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని మనం వెళ్ళాలి. నెక్స్ట్ డిస్ప్లే నేమ్ ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఓకే, ఇది అడుగుతుంది, కన్ఫామ్గా ఇవి ఫుల్ఫిల్ చేయండి. ఫినిష్. ఇది మనకి మేబీ ఇలా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇది 2020లో. జనరల్గా ఓల్డ్ మనకి ఎలా ఉంటుందో తెలుసా, ఇలా ఉంటుంది అంటే ఓల్డ్లో. కానీ 2020లో చాలా న్యూ ఫీచర్స్ అనేవి బాగున్నాయి. అంటే డొమైన్ సెర్చ్ చేయమంటుంది, నో ప్రాబ్లం. ఇది ఓల్డ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే నేను అన్నీ కూడా న్యూలోనే, ఎందుకంటే ఆగస్టు ఈ నెలాఖరు వరకే ఇది మేబీ ఓల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది, తర్వాత ఓల్డ్ అనేది వర్కౌట్ అవ్వదు, మేబీ న్యూలోనే ఉంటుంది. సో మీరేం చేసేయాలి, 2020లోనే మనం ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే థీమ్. ఓకే, ఈ థీమ్ అనేది మనకి బేసిక్గా
బ్లాగర్లో మనం గూగుల్లో సెర్చ్ చేసిన బ్లాగర్ వాడు కొన్ని డిఫాల్ట్ థీమ్స్ అనేవి ఇస్తాడు మీకు ఆల్రెడీ. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. కానీ ఈ థీమ్స్తో మనం ఒక పర్ఫెక్ట్ బ్లాగ్ అనేది మేబీ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్లో ర్యాంకింగ్ అవ్వాలి అంటే SEO చేసిన థీమ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. ఇవి కూడా చేస్తారు. ఇవి బేసిక్స్ థీమ్స్ అనమాట. మనం మనీ పెట్టి కూడా మనం కొనుక్కోవచ్చు. నేను నా వెబ్సైట్కి ప్రజెంట్ నేను యూజ్ చేసే బ్లాగర్ అంటే ఇది కేవలం మేబీ సాఫ్ట్వేర్స్కి కానీ నోట్స్కి కానీ యూజ్ చేస్తున్నా. ఈ థీమ్ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్న 1000 రూపీస్ ఈ థీము. అంటే ఇంత పర్ఫెక్ట్గా మనకి ఈ థీమ్స్ ఏది రాదు. అది ఎలానో కూడా చూద్దాం. డిఫాల్ట్ థీమే మనం తీసుకుందాం దీనికి. నేను ఇది నా ప్రొఫెషనల్గా ఒక 3 బ్లాగులు అనేవి, ఇదొకటి G9 తెలుగు మీడియా. ఇది ఓన్లీ అంటే ఒకే థీమ్ నేను ఇన్ని వాటికి యూజ్ చేశాను అనమాట. అంటే నెంబర్ ఆఫ్ మనం యూజ్ చేయొచ్చు. అలానే అమృత ఇది యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మనం ఒకే థీమ్కి ఒకసారి కొన్న తర్వాత మనం మేబీ నేను యూజ్ చేశాను కానీ వర్క్ అయింది, ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు కూడా. ఇది నేను ప్రొఫెషనల్గా కొన్న థీమ్ అనమాట. ఇది ఇలా మనం పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన రీతిలో. కలర్స్ ఎలా ఉన్నా కూడా మనం నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. కానీ బేసిక్గా డిఫాల్ట్ థీమ్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ థీమ్స్. ఇంకేది కావాలనేది చూసుకోండి. ఇవన్నీ బేసిక్గా ఇది కొంచెం లైట్ కలర్స్తో బాగుంది. దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్రివ్యూ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ప్రివ్యూ అనేది ఎలా ఉంటుంది, ఆ వెబ్సైట్ ఎలా ఉంది. మనం అన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. జస్ట్ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. సరే చూద్దాం, దీన్నే అప్లై చేద్దాం. అప్లై. నెక్స్ట్ వీడియోలో నేను కొన్న థీమ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ఇది బ్లాగ్. మనం ఇందులో మనం ఎటువంటి ఇంకా ఏమీ క్రియేట్ చేయాలి అంటే మనం పేజెస్ కానీ పోస్ట్స్ కానీ ఏమి విడ్జెట్స్ కానీ ఇవేమి క్రియేట్ చేయాలి. లేఅవుట్లోకి వెళ్తే మనం దీని యొక్క ఈ థీమ్ యొక్క మొత్తం చూడండి. ఇది సైడ్ బార్, టాప్, సెర్చ్ బాక్స్, సబ్స్క్రిప్షన్, ఇవన్నీ పేజ్ లిస్ట్, ఇలా ఉంటుంది ఈ థీమ్ అనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పేజెస్. ఓకే, ఈ పేజెస్ కావాలి మనకి. ఇక్కడ ఈ టాప్లో పేజెస్ కావాలి కాబట్టి దీనికి ఒక ఆకారం అనేది మనం తీసుకురావాలంటే 1 by 1 మనం పోస్ట్స్ కాకుండా అన్ని A to Z అనేవి ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత సైడ్ బార్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 by 1 మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వద్దాం. ఈ విధంగా మనం ఒక బ్లాగ్ అనేది, ఇవన్నీ కూడా 2020నే. ఏమి ఇది ఆగస్టు మంత్ ఎండింగ్ నుంచి ఓల్డ్ వెర్షన్ అనేది మనకి పనిచేయదు. ఒక ప్రొఫెషనల్గా మనం కావాలి అంటే థీమ్ అనేది ఖచ్చితంగా మనం పర్చేజ్ చేయాల్సిందే. చేస్తేనే మనకి దాని మీద ర్యాంకింగ్ కానీ కొంచెం మనకి ఇలా ప్రొఫెషనల్ లుక్ రావాలి అంటే థీమ్ అనేది పర్చేజ్ చేస్తేనే మనకి యాడ్సెన్స్కి అప్రూవల్ పెట్టుకున్నా మనం చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఓకే, నాది ఆల్రెడీ యాడ్సెన్స్కి ఇది అప్రూవల్ అయింది. బట్ ఏంటంటే కొంచెం నేను ఇంకా కొంచెం చేయాల్సినవి ఉన్నాయి. సో దానికని నేను ఇంకా యాడ్స్ అనేవి నేను ఇంకా పోస్ట్ చేయలేదు. ఓకే, సో మనం కొన్న థీమ్లే మనకి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది బేసిక్ బ్లాగర్ వాళ్ళది డిఫాల్ట్ థీమ్. మన పేజెస్ క్రియేట్ చేసే కొంది దీని యొక్క మోడిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇన్ ఫ్యూచర్ లెసన్లో నేను చూద్దాం. అలానే డిఫాల్ట్ థీమ్ నేను కొన్న థీమ్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.